మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపై శశివదన నీ తలపై వచ్చేసానా? తండ్రి చతుర్వేద సృష్టికర్త, మీకు శతకోటి నమస్సులు. కుమారా త్రిలోక సంచారి, ఏమిటి నాయనా ఈ గెటప్పు? దువ్వడ జగన్నాథం అని ప్రజెంట్ భూలోకంలో ఇదే ట్రెండ్ తండ్రి. ఆశీసులు. తండ్రి, ఒక సందేహ నివృత్తి కొరకు ఇటీవలే నరకం వైపు వెళ్లి యమధర్మరాజుని దర్శనం చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆయనకి అస్సలు తీరిక లేక దూరం నుంచే చెయ్యూపి పంపించేశారు తండ్రి. ప్రపంచంలో పాపుల సంఖ్య ఎంతలా పెరిగిందా అని భూలోకంలో సంచరించిన పిమ్మట తెలిసిందేమిటంటే కుల మత లింగ వయోభేదాలతో సంబంధం లేకుండా పాపులు పెరిగిపోతున్నారు తండ్రి. ఈ సమస్యకు తరుణోపాయం ఏమిటి? త్రిలోక సంచారివి కదా, ఈసారి భూలోకం వెళ్ళినప్పుడు పెంకి పెళ్ళాం అనే సినిమా చూడు. సినిమా హాల్లో కుదరకపోవచ్చు, 1956లో వచ్చింది కాబట్టి. యూట్యూబ్ అని మానవ సృష్టి, అందులో లభిస్తుంది చూడు. కానీ ఈ సత్యలోకంలో యూట్యూబ్ లేదు కదా తండ్రి. నా కుతూహలం ఏమిటంటే తలరాతను రాసే మీరే విధిరాతను కూడా రాస్తారు కదా. పాపం చేసి సౌఖ్యం పొందేవాడి విధిరాత ఎలా లిఖిస్తారో అనేదే నా సందేహం. సరే, నీవనుకుంటున్న పాపులెవరో చెప్పు, వారి విధిరాతలేమిటో నేను చెబుతాను. నదిని ఆక్రమించి రివర్ బెడ్ విల్లా అని, చెరువును ఆక్రమించి హిడెన్ లేక్ అపార్ట్మెంట్లని కట్టేస్తున్నారు. ఉచితానుచితాలు ఆలోచించకుండా ప్రజలు కూడా వాటిని కొనేసి నివాసం ఉంటున్నారు. వీరందరికీ విధిరాత ఏమిటి తండ్రి? ప్రకృతిని నాశనం చేసిన వాడి పాపం పండి వాడి సంతానం కాయల్లా రాలిపోతారు నాయన. వారికి సంతాన సౌఖ్యం ఉండదు. ఇక ఆ పాపంలో పాలు పంచుకుని అటువంటి నిర్మాణాలు కొనుగోలు చేసిన వారికి ఈఎంఐ చింత ఉండనే ఉందిగా. ఓహో, ఇంకొందరున్నారు తండ్రి, వంశపారంపర్యంగా వస్తున్న విశాలమైన ఇంటిని అంగుళం కూడా వదలకుండా కక్కుర్తిపడి ఒక్క మొక్క కూడా లేకుండా మొత్తం పీకి కాంక్రీట్ నిర్మాణం చేయించి అద్దె వసూలు చేస్తున్నారు తండ్రి. పైగా భూమిని ఛిద్రం చేసి 1000-2000 అడుగుల వరకు గోర్లు తవ్వేస్తున్నారు. మొక్క లేకుండా చేసేవారికి జీవితాంతం వాటర్ ట్యాంకర్లే గతి నాయన. ఆ ట్యాంకర్ల కోసం పగలు రాత్రి వేచి ఉండి నిద్రలేమి భూమిని పోటు పొడిచినందుకు రక్తపోటుతో బాధపడతారు. ఇంకో రకం పాపులున్నారు తండ్రి. ఇంటి ముందు 10 అడుగుల రోడ్డు ఉందని తెలిసిన పడవంత కారులు కొని ప్రజల్ని హార్న్లు కొట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఈసారి భూలోకం వెళ్ళినప్పుడు సరిగా గమనించు. అట్టి ఇరుకు వీధుల్లో భారీ కార్లు హార్న్ కొట్టుకుంటూ నడిపేవారు ముందుకెళ్లలేక తమ జీవితంలో చాలా భాగం ఆ కార్లోనే గడిపేస్తారు. ఆ ఇరుకు మార్గంలో ముందుకెళ్లలేక వచ్చే నిస్సహాయతతో కూడిన ఫ్రస్ట్రేషన్, రోజంతా ఎండక నిరగక ఆ కారు ఏసీలోనే గడిపేయడంతో వారికి జీవితాంతం తోడుగుండేందుగా డయాబెటీస్ లాంటి వ్యాధులు ప్రసాదించాను. ఇంకో రకం ఉన్నారు తండ్రి. వీరు పరులు రాసిన రాతలను అపహరించి తమ సొంత రాతలుగా ఫేస్బుక్ లో ప్రాచుర్యం చేసుకుని లైకులు పొగడతలు చూసి ఆనందిస్తున్నారు తండ్రి. అపహరించిన రాతలకొచ్చిన లైకులు చూసుకుని ఆనందించేవారికి జీవితాంతం పాపచింతనతో నిద్ర పట్టక స్లీప్ అస్మియాతో బాధపడతారు, పడుతున్నారు. ఇక నీ సందేహ నివృత్తి ఆపితే నేను నా సృష్టి పనిలో పడతాను. ఎలాగో పాపుల్నే సృష్టిస్తున్నారు కదా తండ్రి, వారిని సృష్టిస్తే ఎంత, సృష్టించకపోతే ఎంత? చివరాఖరుగా ఒక ప్రశ్న, ఎంతకీ ఈ విధిరాతకు ఈ పెంకిపెల్లం సినిమాకు సంబంధం ఏమిటి తండ్రి? ఆ సినిమాలో రేలంగి ఒక డైలాగు అన్నాడు నాయనా, పండాలిరా కాయైనా పాపమైనా అదే విధిరాత. ఓహో, నమస్సులు తండ్రి. ఆశీసులు ఆశీసులు. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపై శశివదన.